ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం గురూజీ హరినాథ్ గారు ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం వాస్తు చెప్పబడును. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపగలరు. ఫోన్ నంబర్ 9618186025. మిథున రాశి వారికి ఒక చేదు వార్త అందుతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఇలా చెయ్యండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు అనేది ఎటువంటి వార్త అందుతుంది, అలాగే మీరు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక మిథున రాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. కానీ మీకు అనేది ఒక చేదు వార్త అనేది ఖచ్చితంగా అందుతుంది. మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క పరిచయస్తులకు సంబంధించింది కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తులు ఉన్న చోట కావచ్చు, దానికి సంబంధించింది ఒక ఖచ్చితంగా షాకింగ్ న్యూస్ని అయితే మీరు ఈరోజు వినబోతున్నారు. అర్ధరాత్రి కల్లా ఈ వార్త మీకు తెలుస్తుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలగజేసే అటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఇది ఏ అంశంనైనా కావచ్చు, ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళన కూడా లోనయ్యే అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క మిథున రాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటున్నారు. వారు మీ యొక్క జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక, ఇక మిథున రాశి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడే మార్గాలు అయితే తెలియబోతున్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక మార్గాన్ని కూడా, ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ అనేది మీకు చాలా లభిస్తుంది. అది అతి త్వరలో ఆదాయ మార్గాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారికి సూర్యుడి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంలో ఇక కుంభరాశి వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీరు ఆర్థిక స్తోమత అనేది మీకు అనుసరిస్తుంది. ఇక మీరు అనేది భాగస్వామ్య ఒప్పందాల విషయంలో
భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో నమ్మకం లేని వ్యక్తుల్లో సూటిటి సంతకాలు పెట్టుకొని మోసపోయే ప్రమాదం కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్యమైన ప్రదేశంలో జాగ్రత్తగా వ్యవహరించడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే ఇక ఈరోజు మిథున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం భాగస్వాములని ఎంపిక చేసుకుని మీ యొక్క భాగస్వాములని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీకు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే ఇక మిథున రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక కుటుంబ సభ్యుల నుండి మీకు స్ఫూర్తి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే ఇక కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన జాయిన్ కోసం ఎవరిదైనా మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే గనక ఈరోజు ఆ ఒత్తిడి కాస్త తగ్గి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి. అలాగే ఈరోజు మొదలైన ప్రాసెస్ని సేల్ చేయడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ చూస్తున్నట్లయితే కనుక మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నష్టాలు పోయే ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అనుభవజ్ఞుల సలహా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక అనుభవజ్ఞుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకొని మీ చుట్టుప్రక్కల చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ మంచిని కోరుకునే వ్యక్తులు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం గురూజీ హరినాథ్ గారు ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం వాస్తు చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపగలరు. ఫోన్ నంబర్ 9618186025.